హాయ్ నమస్తే అండి. పిఆర్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చికెన్ కారం పొడి అండి. చాలా అద్భుతంగా ఉంటుంది, నెల రోజులు నిల్వ ఉంటుంది. చేసే విధానం చూపిస్తాను చూడండి. చికెన్ ఒక 100 గ్రాములు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, ఒక 15 ఎల్లుల్లిపాయలు తొక్క తీసినవి, అలాగే పుదీనా ఒక స్పూను, కొత్తిమీర ఒక స్పూను, అలాగే ఆమ్చూర్ పౌడర్ ఒక స్పూను, ధనియాల పొడి, జీరా పొడి, అలాగే మన కారం, కొద్దిగా ఉప్పు ఇవన్నీ వేసండి. మనం నూనె వేయకుండా ముందుగా కొద్దిగా నూనె వేసి వేయించుకుందామండి. ఎలా వేయించుకోవాలంటే ముందు వెల్లుల్లిపాయలు వేయించుతున్నాయండి. బాగా రోస్ట్ అవుతేనే మనకు నిల్వ ఉంటుందండి, లేకపోతే పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. చూసారు, ఇలా వేయించేసాను. వెల్లుల్లి పక్క తీసేద్దాం. ఇవి ఇలా రోస్ట్గా వేయించుకున్నాం కదండి. ఒక నెల రోజులు జాగ్రత్తగా చేసుకుంటే ఒక నెల రోజులు ఉంటుందండి. ఇప్పుడు ఇందులోనే మనం ఉల్లిపాయలు కూడా వేయించేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా వేయించి పక్కన పెట్టాను. అవన్నీ ఒకసారి చూపిస్తాను మీకు. ఎండుమిరగాయలండి, ఎండుమిరగాయలు కూడా ఇలా వేయించేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు చూసారు వేయించి పక్కన పెట్టుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా ఒక్కొక్క స్పూన్ అండి, 3ని వేసుకుని ఇలా వేయించేసుకోవాలండి. ఇది కూడా పక్క పెట్టేసాను, లాస్ట్లో చూపిస్తానండి మీకు. ఇలా వేయించాలి, పొడి పొడిగా అయిపోయేలాగా. చాలా రుచిగాను చాలా కమ్మగా ఉంటుందండి ఈ చికెన్ కారం పొడి. ఇలా వేయించేసుకున్నాం కదండి అన్నీని. ఇప్పుడు ఇందులోనే మనం చికెన్ వేపుకుందామండి. బోన్లెస్ చికెన్ తీసుకుని, మీరు ఎంత చిన్న తక్కువ తీసుకున్నా ఇలా చేసుకుని సిమ్లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోండి, మాడిపోకుండా వేయించుకోండి. ఇది మీకు నెల రోజులు బాగుంటుంది. దీంట్లో నెయ్యి కానీ వేసుకుని తినొచ్చు, లేకపోతే ఉత్తి తినేయవచ్చండి. చాలా చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు మీరు పచ్చడి పెడతాం. మనం పచ్చడి అయితే ముక్క తినాలి, తర్వాత గ్రేవీ తినాలన్నట్టు ఉంటుంది. ఇది అలా కాదండి, ముక్క చెక్క ఏమీ లేకుండా చక్కగా పొడి అలాగే వేసుకుని తినైతే మంచి ప్రోటీన్ కూడా మనకు అందుతుందండి. అదండి, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి రెసిపీ అని చెప్పొచ్చు. పిల్లలు పెద్దలు కూడా ఇష్టపడతారు. హాస్టల్లో ఉన్న పిల్లలకి ఒక బాటిల్ అలా చేసి ఇచ్చేసాం. అల్లం అండి, చిన్న ముక్క అండి, అరుగుదల కోసం అల్లం వేస్తున్నాను. చూసారా, అల్లం కొంచెం చిన్న పీసు. 3 యాలకులండి, స్మెల్ కోసం వేసేయండి. మిక్సీ పట్టేయడమేండి. దీంట్లో ఉప్పు, కళ్ళుప్పు ఒక స్పూను, అలాగే ఆమ్చూర్ పౌడరు ఒక 2 స్పూన్లు పులుపు కోసం, మామిడికాయ పౌడర్ అండి, ధనియాల పొడి, జీరా పొడి వేసి మిక్సీ పట్టేద్దామండి. చింతపండు వేసుకోవచ్చు. చింతపండు బదులు నేను ఆమ్చూర్ పౌడర్ వేసాను. ఇందులోనే మన మెంతాకు వేసానండి, డ్రై మెంతాకు వేసాను. వేసి మిక్సీ పట్టేద్దాం. అలాగే మరి మనం ఒక స్పూన్ కారం వేసామండి. ఎండుమిరగాయలు వేసాం కదా, కారం కూడా వేసాను. చూసారు, ఇలా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు తాలింపు పెట్టేశాను, వేసానండి, కలిపేసాను. చూసారు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సీసాలో పెట్టుకుని ఒక స్పూన్ పాడేసుకుని శుభ్రంగా తింటేయండి చాలా అద్భుతంగా ఉంటుంది. కూర లేనప్పుడు ఇలా కూడా ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ కొట్టని ఉంటానండి.